కీరాతో పెరుగు చట్నీ అనేది సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా సగం కీరా తీసుకోవాలి. తొక్కంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, చిన్నపిల్లలు ఉన్నట్టయితే దీన్ని తీసేసేయండి పచ్చిమిరపకాయలని. కొన్ని క్యారెట్ ముక్కలు, ఇదంతా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల వరకు చిలికిన పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అనేది మీ ఆప్షన్ అండి, ఎంతైనా వేసుకోవచ్చు. 1/2 స్పూను అవిసె గింజల పొడి వేసుకొని 1/2 స్పూన్ జీరా పొడి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటే కీరా పెరుగు చట్నీ రెడీ అవుతుంది. ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది పొట్టకి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫ్లేవర్ భలే బాగుంటుంది.